ఒక చిన్న పల్లెటూరులో ఓ వృద్ధురాలు చిన్న గుడిసెలో ఒంటరిగా జీవించేది. ఒకరోజు రాత్రి ఆవిడ గుడిసెలోకి ఒక పాము ప్రవేశించింది. ఆ పామును చూసి భయంతో గట్టిగా అరవసాగింది. ఆమె అరుపులు విన్న పొరుగువారు అక్కడికి పరిగెత్తుకొచ్చారు. వారు పామును గమనించి చంపివేశారు. కానీ చంపిన తర్వాత పాముని అక్కడే వదిలేసి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. వృద్ధురాలు బలహీనంగా ఉండడంతో ఎక్కువ దూరం నడవలేక ఆ చచ్చిన పాముని దగ్గరలో ఉన్న ఒక వ్యాపారవేత్త ఇంటి వెనక వైపు విసిరేసింది. ఆ రాత్రి ఆ వ్యాపారవేత్త అనుకోని శబ్దం విని నిద్రలేచాడు. అదే సమయంలో కొంతమంది దొంగలు అతని ఇంటి వెనక వైపు నుండి ఇంట్లో చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారు. దొంగలు గోడ దాటే ప్రయత్నం చేస్తున్న సమయంలో వ్యాపారవేత్త తానే తలుపు తీయడంతో ఎదురుగా ఉన్న చచ్చిన పామును చూసి ఒక్కసారిగా పాము పాము అంటూ అరిచాడు. ఒక్కసారిగా అతని అరుపులు విని భయపడిపోయిన దొంగలు ఏదో పెద్ద ప్రమాదం జరిగినట్లుగా భావించి అక్కడి నుంచి పారిపోయారు. కొద్దిసేపటికి వ్యాపారవేత్త చూసి అది చచ్చిపోయిన పాముని గ్రహించి ఊపిరి పీల్చాడు. తర్వాత తనలో తాను చిరునవ్వుతో ఇలా అన్నాడు: అదృష్టవంతుడికి చచ్చిన పాము కూడా ఉపయోగపడుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.